నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి జోగి రమేష్ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంపముంచేశారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగిన ఆయన టీడీపీ నేతలతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సోమవారం నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీని వదిలి టీడీపీలో చేరి ఇప్పుడు కూటమి కేబినెట్లో కీలక మంత్రిగా కొనసాగుతున్న కొలుసు పార్థసారథి, టీడీపీ కీలక నేత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి జోగి రమేష్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ జరగగా సదరు ర్యాలీలో ఓ జీపుపై పార్థసారథి, శిరీష ఎక్కగా వారి పక్కనే రమేష్ కూడా ఆ జీప్ ఎక్కారు. ఓపెన్ టాప్ జీప్లో ఇద్దరు కీలక టీడీపీ నేతలతో కలిసి రమేష్ ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాకుండా వైసీపీకి చెందిన రమేష్ను అసలు జీపు ఎలా ఎక్కించుకుంటారు అంటూ పార్థసారథి, శిరీషలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చెప్పినట్టుగా నడుచుకున్న జోగి రమేష్ టీడీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. ఒకానొక సందర్భంలో జగన్ దృష్టిలో పడి మంచి మార్కులు కొట్టేసేందుకు ఏకంగా నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైకి రమేష్ దాడికి యత్నించారు. ఆ తర్వాత ఆయన అనుకున్నట్లుగానే జగన్ కేబినెట్లో జోగికి మంత్రి పదవి దక్కింది. అనుకున్నట్లుగానే మంత్రి పదవి దక్కడంతో రమేష్ చక్రం తిప్పారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన రమేష్ కుటుంబం అధికారులను అడ్డం పెట్టుకుని భారీ దందాలు చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ కారణంగా వైసీపీ అధికారం కోల్పోగానే రమేష్పై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన కుమారుడు అరెస్టు కూడా అయ్యారు. వెరసి ఆత్మరక్షణలో పడిపోయిన జోగి వైసీపీని వీడితే తప్పించి ఈ సమస్యల నుంచి బయటపడలేనని గ్రహించారు. తాను పార్టీ మారుతున్నట్లుగా ఆయన తన అనుచరులతోనే ప్రచారం చేయించారు. అయితే అటు టీడీపీ నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ ఆయనకు ఎంట్రీ దొరికే అవకాశమే కనిపించడం లేదు. గతంలో వైసీపీలో కొనసాగిన పార్థసారథి ప్రస్తుతం టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆయన ద్వారా జోగి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే టీడీపీ కార్యక్రమంలో ఆయన పాలు పంచుకున్నారని సమాచారం. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్కు జగన్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అడిగిన వెంటనే పోటీ చేసేందుకు ఎమ్మెల్యే సీట్ ఇస్తూ వచ్చిన జగన్ జోగి కోరినట్టుగానే ఆయనకు తన కేబినెట్లో మంత్రి పదవిని ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేలా అవకాశం కూడా ఇచ్చారు. అంతేకాకుండా వైసీపీ తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో జోగికి కూడా పాత్ర ఉండేలా జగన్ చూసుకున్నారు. పార్టీ రహస్యాలు కూడా జోగి వద్ద జగన్ పెద్దగా దాచిన సందర్భం కూడా లేదనే చెప్పాలి. ఇక ఈ లెక్కన జోగి జగన్కు నమ్మిన బంటు కిందే లెక్క. మొన్నటి ఎన్నికల్లో జోగి ఓడిపోతే తన నియోజకవర్గాన్ని మార్చాలి అంటూ జోగి కోరడమే ఆలస్యం. ఆయనను మైలవరం ఇన్ఛార్జిగాను నియమించారు. అయితే ఇప్పటిదాకా జోగి మైలవరంలో అడుగుపెట్టిన పాపానే పోలేదని సమాచారం. కేసుల నుంచి తనను, తన ఫ్యామిలీని కాపాడుకునే అంతిమ లక్ష్యంగా సాగుతున్న జోగి జగన్కు జల్లకొట్టి టీడీపీ పంచన చేరేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా వైసీపీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి.